ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. నమస్తే, వెల్కమ్ టు ఇండియా రిపోర్ట్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చ నడుస్తోందా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చే ఏడాది నుంచి పాదయాత్రకు రెడీ అవుతున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ చేపట్టే పాదయాత్ర బీఆర్ఎస్ పార్టీకి గేమ్ చేంజర్ కాబోతుందా? గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలా పడ్డ గులాబీ క్యాడర్ కు తన పాదయాత్రతో బ్రహ్మస్త్రంగా మలచాలని కేటీఆర్ భావిస్తున్నారా? గతంలో పాదయాత్రలు చేసిన నేతలంతా సక్సెస్ కావడంతో కేటీఆర్ ఈ సాహసానికి పూనుకుంటున్నారా? ఈ దెబ్బతో సీఎంగా తనకు లైన్ క్లియర్ చేసుకుంటున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రకు ఎంత పాపులారిటీ ఉందో అందరికీ తెలుసు. గతంలో పాదయాత్ర చేసిన నేతలంతా సక్సెస్ అయ్యారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు లీడర్లకు పాదయాత్ర ఎంతగా ఉపయోగపడిందో వారికి ఊహించని పదవులను తీసుకొచ్చింది. కొందరైతే ఏకంగా ముఖ్యమంత్రులే అయ్యారు. వీరిలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆయన చేవెళ్ల నుంచి పాదయాత్ర మొదలుపెట్టి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు సాగింది. ఆ తర్వాత 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు కూడా పాదయాత్రని నమ్ముకుని అధికారంలోకి వచ్చారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి పాదయాత్ర చేసిన చంద్రబాబు దాదాపు 3000కు పైగా కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. 65 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు పాదయాత్ర విరామం లేకుండా సాగింది. ఆయన తర్వాత అదే సెంటిమెంట్ ను ఫాలో అయిన వైఎస్ జగన్ కూడా ముఖ్యమంత్రి పీఠం అందుకున్నారు. 2024 ఎన్నికలకు ముందు కూడా నారా లోకేష్ పాదయాత్ర చేసి మంత్రి అయ్యారు. ఇక తెలంగాణలో అప్పటి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేశారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ ను కంటిన్యూ చేసేందుకు కేటీఆర్ కూడా రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు కావస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు 6 గ్యారంటీల పేరుతో హస్తం పార్టీ అధికారాన్ని దక్కించుకుంది. కానీ 6 గ్యారంటీల అమలులో వైఫల్యాల్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే కేటీఆర్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రైతాంగ సమస్యల్ని ఫోకస్ చేయనున్నారు. రుణమాఫీ సగం మందికి కావడం, రైతు బంధు, రైతు భరోసా నిధుల విడుదలపై క్షేత్రస్థాయిలో అసంతృప్తిని క్యాష్ చేసుకోవడం లాంటి అంశాలను పాదయాత్రలో గుర్తు చేసే ఛాన్స్ ఉందట. అలాగే జాబ్ క్యాలెండర్, ఉద్యోగ నియామకాలపై యువతలో ఉన్న అసహనాన్ని బీఆర్ఎస్ వైపు తిప్పుకోవడం, ప్రాజెక్టుల నిర్వహణలో వైఫల్యాలు, గ్రామీణాభివృద్ధి కుట్టుపడడం వంటి అంశాలను ప్రధాన ఎజెండాగా మార్చుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే జిల్లాల టూర్ను పూర్తి చేసిన కేటీఆర్ పార్టీ క్యాడర్ను యాక్టివ్ చేశారు. ఇక వచ్చే ఏడాది పాదయాత్రను మొదలుపెట్టి ఎన్నికల వరకు కంటిన్యూ చేస్తే ఎన్నికల్లో పవర్ దక్కడంతో సీఎం సీట్లో కూర్చోవడం పక్కా అని లెక్కలు వేసుకుంటున్నారట. గతంలో బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో కొనసాగింది. ఆ సమయంలో గులాబీ లీడర్లంతా ప్రజలకు కొంత దూరం అయ్యారనే విమర్శ ఉంది. ఇప్పుడు నేరుగా ప్రజల వద్దకు వెళ్లడం ద్వారా ఆ దూరాన్ని తగ్గించుకోవాలని కేటీఆర్ యోచిస్తున్నారని తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గంలో స్థానిక సమస్యల్ని తెలుసుకుంటూ ప్రజలతో మమేకం కావడం ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపవచ్చనే ఆలోచనలో ఉన్నారట. నిరంతరం ప్రజల్లో ఉండే నాయకుడికి క్యాడర్ ఎప్పుడు అండగా ఉంటుందనే నమ్మకం బీఆర్ఎస్ నాయకత్వంలో వ్యక్తమవుతుంది. ఇప్పటికే కేటీఆర్ కు అర్బన్ ఏరియాల్లో యువతలో మంచి క్రేజ్ ఉంది. కానీ ఈ పాదయాత్ర ద్వారా ఆయన గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, మహిళలు, అట్టడుగు వర్గాలకు ఎంతవరకు కనెక్ట్ కాగలరనే దానిపైనే బీఆర్ఎస్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అంటున్నారు. ఇప్పటి వరకు కేటీఆర్ ఎక్కువగా హైటెక్, డెవలప్మెంట్, ఐటీ లీడర్గా ముద్రపడ్డారు. ఈ పాదయాత్ర ఆయనను సంపూర్ణంగా ప్రజానాయకుడిగా మార్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ యాత్ర అనుకున్నట్లుగా సాగి ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తే మాత్రం రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయ చిత్రపటాన్ని మార్చేసి బీఆర్ఎస్ కు ఇది ఖచ్చితంగా గేమ్ చేంజర్ అవుతుందని చెప్తున్నారు. మొత్తం మీద సీఎం కుర్చీని టార్గెట్ గా మొదలయ్యే కేటీఆర్ పాదయాత్ర రూట్ మ్యాప్ పై త్వరలోనే ఓ ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఏ జిల్లాల్లో ఆయన పాదయాత్ర మొదలవుతుంది, ఎంతకాలం కొనసాగుతుంది, ఏ మార్గంలో సాగుతుంది వంటి వివరాల్ని అధికారికంగా ప్రకటిస్తారట. ఈ విషయంలో కేటీఆర్ కూడా సొంత పార్టీ నేతల నుంచి అభిప్రాయాలు తీసుకుని తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు మెదక్ జిల్లా నుంచి మాజీ మంత్రి హరీష్ రావు, కేసీఆర్ బస్సు యాత్రలు కూడా ఉండడంతో 2029లో బీఆర్ఎస్ పార్టీదే పవర్ అని గులాబీ శ్రేణులు లెక్కలు వేసుకుంటున్నాయి.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. గత అసెంబ్లీ ఎన్నికల్లో కారు స్పీడ్కు కాంగ్రెస్ బ్రేకులేసింది. ఇప్పుడు జిల్లాలో పట్టు పెంచుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి మంత్రుల వరుస పర్యటనలు, కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో హోరెత్తిస్తున్నారు. ఇవన్నీ కేవలం అభివృద్ధికే పరిమితమా, లేక వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న రాజకీయ ఎత్తుగడ? ఇప్పుడు పాలమూరు జిల్లాలో సీఎం మంత్రుల టూర్పై పొలిటికల్ సర్కిల్లో హాట్ చర్చ జరుగుతోందా? పాలమూరు రాజకీయాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ హవా సాగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 14 నియోజకవర్గాల్లో 12 స్థానాలను కైవసం చేసుకుని జిల్లాపై బలమైన పట్టు సాధించింది. ఇప్పుడు అదే ఆధిపత్యాన్ని కొనసాగించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. గత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు వరుసగా ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, విద్య, వైద్యం, తాగునీటి పథకాలు, పరిశ్రమలు, దేవాలయాల అభివృద్ధి వంటి అనేక కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ పర్యటనలలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతూ ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచే ప్రయత్నం కూడా కనిపిస్తుంది. అయితే ముఖ్యమంత్రి, మంత్రుల వరుస పర్యటనల వెనుక బలమైన పొలిటికల్ ఎజెండా ఉందని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం సాగుతుంది. 2029 ఎన్నికల్లో మరోసారి సత్తా చాటేందుకే సీఎం రేవంత్ పాలమూరు స్పెషల్ ఫోకస్ పెట్టారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో పాలమూరు జిల్లా అత్యంత కీలకం. ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో దక్షిణ తెలంగాణకు గేట్ వేగా ఉన్న ఈ ప్రాంతంలో బలంగా ఉంటే రాష్ట్ర రాజకీయాల్లోనూ ప్రభావం చూపవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధిక సంఖ్యలో ఉండడం ప్రభుత్వానికి కలిసి వస్తుంది. ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యేలకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేస్తే ప్రజల్లో సానుకూల అభిప్రాయం ఏర్పడుతుందని, అదే భవిష్యత్ ఎన్నికల్లో లభిస్తుందని కాంగ్రెస్ భావిస్తుంది. అటు అభివృద్ధి కార్యక్రమాలే కాదు, గ్రామస్థాయి నాయకత్వాన్ని బలోపేతం చేయడం, పార్టీ క్యాడర్ను యాక్టివ్ చేయడం, ప్రభుత్వ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లడం వంటి అంశాలపై పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ కూడా కాంగ్రెస్ వ్యూహాలను నిశితంగా గమనిస్తున్నాయి. అభివృద్ధి పేరుతో రాజకీయ ప్రచారం జరుగుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడమే తమ లక్ష్యమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. జూన్, జూలై నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి 2-3 సార్లు ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యటన సాగింది. జూన్ 4-5వ తేదీలో 2 రోజులు పాలమూరులో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సమయంలో నారాయణపేట జిల్లా మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను సమీక్షించారు. ఆ తర్వాత కోయిల్ సాగర్, జూరాల తదితర సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించారు. అనంతరం సోమశీలలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇక రెండో రోజు నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. ఉద్దండాపూర్లో బహిరంగ సభలో పాల్గొన్నారు. మరోవైపు జూలైలోనూ సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించారు. రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మేడ్చల్ మండలంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ పర్యటనలోనూ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ఆయన చేశారు. ఇక 3 రోజుల క్రితం దీవిటిపల్లిలోనూ సీఎం పర్యటన సాగింది. ఇలా జిల్లాలకు వచ్చిన ప్రతిసారి సీఎం రేవంత్ వరాల జల్లులు కురిపిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, సాగునీటి సమస్యలు, రోడ్ల నిర్మాణం ఇవన్నీ ప్రజలకు అత్యంత కీలక అంశాలు. అందుకే ఈ అంశాల చుట్టూనే కాంగ్రెస్ తన రాజకీయ వ్యూహాన్ని నిర్మిస్తున్నట్లు కనిపిస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లో పాలమూరు జిల్లా ప్రభావం ఎప్పుడూ ప్రత్యేకమే. గతంలో ఇక్కడ బలంగా ఉన్న పార్టీలే రాష్ట్ర రాజకీయాల్లోనూ ప్రభావం చూపిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతంపై అన్ని రాజకీయ పార్టీల దృష్టి ఉంటుంది.
ప్రస్తుతం కాంగ్రెస్ మాత్రం అభివృద్ధి, సంక్షేమం అనే 2 అస్త్రాలతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వరుసగా జరుగుతున్న సీఎం, మంత్రుల పర్యటనలు కేవలం అభివృద్ధి కార్యక్రమాలకే పరిమితమా, లేక రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న రాజకీయ వ్యూహమా అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. పాలమూరులో కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా, లేక ప్రతిపక్షాలు పుంజుకుంటాయా అన్నది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. వైఎస్ భారతిరెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? వచ్చే ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేసేందుకు ఆమె రెడీ అవుతున్నారా? వైఎస్ వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి ఉచ్చు బిగిస్తుండటంతో భారతిరెడ్డిని రాజకీయ రంగం ప్రవేశం చేయించాలని జగన్ డిసైడ్ అయ్యారా? కొద్ది రోజులుగా పార్టీ వ్యవహారాల్లో కీలకంగా మారిన వైఎస్ భారతిరెడ్డి కడప ఎంపీగా పోటీకి దిగితే అవినాష్ రెడ్డి ఎమ్మెల్యే బరిలో ఉంటారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైసీపీ అంటే జగన్, జగన్ అంటే వైసీపీ. ఫ్యాన్ పార్టీలో ఎవరిని అడిగినా ఇదే విషయాన్ని చెప్తారు. గతంలో 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే జగన్ కుటుంబంలో ఎవ్వరూ పార్టీ వ్యవహారాల్లో కల్పించుకోలేదు. చివరకు జగన్ భార్య వైఎస్ భారతిరెడ్డి కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉన్నారు. కానీ వైఎస్ భారతిరెడ్డి ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా పార్టీ అంతర్గత వ్యవహారాలపై పార్టీలో కీలక నేతలతో ఆమె చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. పార్టీలో ఎవరెవరు ఏం చేస్తున్నారని ఆరా తీసినట్లు తెలుస్తోంది. జగన్ కు నమ్మకస్తుడు రిటైర్డ్ అధికారి ఫోన్తో భారతిరెడ్డి మంతనాలు జరిపినట్లు సమాచారం. మధ్య దిగువ శ్రేణి నేతలకు ఓ స్థాయి నేతల ద్వారా సూచనలు, సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వరుస పరిణామాలతో వైఎస్ భారతిరెడ్డి పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతేకాదు 2029 ఎన్నికల్లో వైఎస్ భారతిరెడ్డి కడప ఎంపీగా బరిలో ఉంటారని రాజకీయ వర్గాల్లో, వైసీపీ వర్గాల్లోనూ తెగ ప్రచారం సాగుతోంది. ఎన్నికల్లో వైసీపీ గెలుపు తర్వాత వైఎస్ వివేక హత్య కేసు సంచలనమైంది. వివేక మర్డర్ కేసు ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో మరికొద్ది రోజుల్లోనే తీర్పు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ కోర్టు తీర్పు వైఎస్ అవినాష్ కు వ్యతిరేకంగా వస్తే పరిస్థితి ఏంటని వైఎస్ జగన్ లెక్కలు వేసుకుంటున్నారట. అందుకే ఈసారి అవినాష్ రెడ్డిని కాకుండా భారతిరెడ్డిని బరిలో దింపేందుకు జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మరోవైపు వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి జైలుకు వెళ్లక తప్పదు అన్న ప్రచారం కూడా ఉంది. ఇప్పటికే కడప జిల్లాలో వైసీపీ హవా తగ్గుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి దిమ్మ తిరిగే షాక్ కూడా తగిలింది. మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 7 చోట్ల ఫ్యాన్ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. అతి తక్కువ మెజార్టీతో కడప ఎంపీ సీటును గెలుచుకుంది. అయితే కూటమి గెలిచిన తర్వాత కడప జిల్లాపై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఒకవైపు రాజకీయంగానూ మరోవైపు అభివృద్ధి పరంగానూ ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో అక్కడ వైసీపీ గ్రాఫ్ కూడా తగ్గుతోంది. ఈ నేపథ్యంలోనే జగన్ వైఎస్ భారతిని రంగంలోకి దింపాలని డిసైడ్ అయినట్లు అంటున్నారు. ఇప్పటికే భారతిరెడ్డి యాక్టివ్ అయ్యారు. కడపలో తరచూ పర్యటనలు కూడా చేస్తుండటంతో ఆమె పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైందని అంటున్నారు. వాస్తవానికి వైఎస్ భారతిరెడ్డి ఇన్నాళ్లుగా తమ కుటుంబానికి సంబంధించిన అనేక వ్యాపారాలను చూస్తున్నారు. పూర్తి సమయం కుటుంబానికే కేటాయిస్తున్నారు. ఇప్పటి వరకు వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో ఆమె పాత్ర నామమాత్రమే. కానీ రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయాక వైఎస్ భారతిరెడ్డి అవసరం పార్టీకి ఉందని జగన్ భావిస్తున్నారు. ఆమె అయితే అటు షర్మిలకు ఇటు చంద్రబాబుకు గట్టి కౌంటర్ ఇస్తారనే భావనలో జగన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు జగన్ను కేసులు కూడా వెంటాడుతున్నాయి. ఈ కేసుల్లో జగన్కు వ్యతిరేకంగా తీర్పులు వెలువడితే వైసీపీకి మరిన్ని కష్టాలు తప్పవనే భావనలో కూడా పార్టీ నేతలున్నారు. అప్పుడు పార్టీని ముందుండి నడిపించేవాళ్లు కావాలి. ప్రస్తుతం పార్టీలో తన నీడను కూడా నమ్మని స్థితిలో జగన్ ఉన్నారు. అందుకే ఆమెను పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ కావాలని వైఎస్ జగన్ చెప్పినట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద వైఎస్ భారతిరెడ్డి పొలిటికల్ ఎంట్రీ, కడప నుంచి పోటీ చేస్తారా అనే దానిపై త్వరలోనే ఓ క్లారిటీ వస్తుందని అంటున్నారు. అయితే భారతిరెడ్డి ఎంపీగా బరిలో దిగితే మాత్రం వైఎస్ అవినాష్ రెడ్డి ఏదైనా అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
పచ్చరు నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ఆ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గీయులు ఎక్కువ. ఇప్పుడు ఆ నియోజకవర్గంపై వైసీపీ అధినేత జగన్ కన్నేశారా? ఇప్పటికే ఓ మాజీ మంత్రి వైసీపీకి గుడ్ బై చెప్పడంతో ఫ్యాన్ పార్టీ కాస్త డీలా పడింది. కానీ 2029 ఎన్నికల్లో జిల్లాలో ఎలాగైనా బలం పెంచుకోవాలని జగన్ భావిస్తున్నారా? ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జ్ పనితీరు బాగాలేకపోవడంతో ఆయన మార్చాలని డిసైడ్ అయ్యారా? తాడేపల్లి వర్గంలో ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మార్పుపై పార్టీలో హాట్ చర్చ జరుగుతోందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలో ఓసారి అధికారం కోల్పోయాక వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలని భావిస్తోంది. ముఖ్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకాశం జిల్లాపై ఎక్కువ ఫోకస్ పెట్టారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే ప్రకాశం జిల్లాలోని పరుచూరు నియోజకవర్గంపై వైఎస్ జగన్ ఫోకస్ పెంచారని చెబుతున్నారు. అక్కడ తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్గా ఉండడంతో జగన్ ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తున్నారు. అందుకే పరుచూరులో గాదె మధుసూదన్ రెడ్డికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. కానీ అక్కడ వైసీపీ గ్రాఫ్ పెరగడం లేదని తాడేపల్లి వర్గాల్లో వినిపిస్తున్నమాట. పైగా పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కొత్త నాయకత్వం ఆశించిన స్థాయిలో పని చేయడం లేదన్న చర్చ జరుగుతోంది. దాంతో పరుచూరు ఇన్ఛార్జ్ను మార్చడం ఖాయమని పార్టీ వర్గాల్లో హాట్ చర్చ జరుగుతోంది. జగన్ వైసీపీని స్థాపించాక ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గం పెద్ద ప్రయోగశాలగా మారింది. పరుచూరులో ఓ స్థిరమైన నాయకత్వం లేకుండా పోయింది. 2014లో గొట్టిపాటి భరత్ కుమార్, 2019లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, 2024లో ఎడం బాలాజీ వైసీపీ తరపున పోటీ చేసి ఓటమిని మూటగట్టుకున్నారు. 3 ఎన్నికల్లో వరుసగా అభ్యర్థులను మార్చారంటే ఇక్కడ వైసీపీకి ఏ స్థాయిలో నాయకత్వ సమస్య ఉందో అర్థం చేసుకోవచ్చు. 2019లోనూ రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా ఇక్కడ మాత్రం టీడీపీనే గెలుపొందింది. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఎడం బాలాజీపై 24,000 ఓట్ల మెజార్టీతో ఏలూరి సాంబశివరావు విజయం సాధించారు. చాలా నియోజకవర్గాల్లో 40,000 పైచిలుకు మెజార్టీతో కూటమి నేతలు విజయం సాధించారు. దాంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎడం బాలాజీని వైసీపీ అధిష్టానం పక్కనబెట్టింది. మాజీ మంత్రి దివంగత గాదె వెంకటరెడ్డి వారసుడు గాదె మధుసూదన్ రెడ్డికి పరుచూరు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. అయినా అక్కడ వైసీపీ మాత్రం కోలుకోవడం లేదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. వాస్తవానికి గాదె వెంకటరెడ్డి కుటుంబానికి ఇక్కడ మంచి పలుకుబడి ఉంది. 1967లోనే గాదె వెంకటరెడ్డి కాంగ్రెస్ తరపున ఇక్కడ నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత వరుసగా 5 ఎన్నికల్లోనూ ఆయన ఓడిపోయారు. 1991 ఉప ఎన్నికల్లోనూ, 1994లో జనరల్ ఎన్నికల్లోనూ ఆయన గెలుపొందారు. ఇక ఈ నియోజకవర్గంలో 50,000 కమ్మ ఓట్లు, 60,000 ఎస్సీ ఓట్లు, 18,000 రెడ్డి, 13,000 ముస్లిం ఓట్లు కీలకంగా ఉన్నాయి. ఇక కమ్మ సామాజిక వర్గం ఓట్లు అత్యధికంగా ఉండడం టీడీపీకి కలిసి వస్తుందనే ప్రచారం ఉంది. ఇదే సందర్భంలో వైసీపీకి బలమైన నేత లేకపోవడంతో టీడీపీ గెలుపు ఈజీ అవుతోంది. ప్రస్తుతం వైసీపీ ఇన్ఛార్జ్ గాదె మధుసూదన్ రెడ్డి అనుకున్నంతగా యాక్టివ్ కాలేదు. మొదటి నుంచి దళిత నాయకులతో, కొంతమంది కమ్మ సామాజిక వర్గ నాయకులతో మధుసూదన్ రెడ్డికి విభేదాలున్నాయి. కొంతమందిని పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు. ఈ పరిణామం వైసీపీలో నాయకుల మధ్య మరింత గ్యాప్ పెంచింది. అలాగే మధుసూదన్ రెడ్డి మెతక వైఖరితో వ్యవహరించడం కూడా కార్యకర్తలకు అసలు నచ్చడం లేదని టాక్ సైతం ఉంది. మరోవైపు పరుచూరులో 3 సార్లు గెలిచిన ఏలూరు సాంబశివరావు పైన సొంత కేడర్లోనే కొంత అసంతృప్తి ఉందని టాక్ ఉంది. ఇప్పుడు ఈ పరిణామాలు అన్నింటినీ పరిగణలోకి తీసుకొని తనకు అనుకూల రాజకీయ వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడంలో మధుసూదన్ రెడ్డి పూర్తిగా విఫలమైనట్టు వైసీపీ హైకమాండ్ భావిస్తోందట. ఈ నేపథ్యంలో మధుసూదన్లో మార్పు తేవడమా లేక ఆయన్ను మార్చడమా అనే దానిపై జగన్ ఫోకస్ పెట్టారని అంటున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ జెండా పాతాలంటే మాత్రం ఇన్ఛార్జ్ను మార్చాల్సిందే అని వైసీపీ కేడర్లోనూ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కోనసీమ జిల్లాలో ఆయన సీనియర్ ఎంపీ
గత అసెంబ్లీ ఎన్నికల్లో కోనసీమ రైల్వే లైన్ పూర్తి చేస్తానని ప్రజలకు గట్టి హామీ ఇచ్చారు. కానీ ఎన్నికల హామీ అమలు విషయంలో ఆ ఎంపీకి చుక్కెదురవుతోందా? సీఎం చంద్రబాబు సైతం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ఆ నేత ఒంటరి పోరాటమే చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందా? రాజకీయ వారసుడిగా పార్లమెంటులోకి అడుగుపెట్టిన యువ నేతకు వచ్చే ఎన్నికల్లో తగలబోతున్న షాక్ ఇప్పటి నుంచే కనిపిస్తోందా? ఇంతకీ ఎవరా ఎంపీ, ఏంటా రైల్వే లైన్ కథ? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్ ఇరకాటంలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో ఆయన ఇచ్చిన ప్రధాన హామీ కోనసీమ రైల్వే లైన్ పూర్తి చేయడం. అయితే 2 ఏళ్లవుతున్న కోనసీమ వాసుల చిరకాల వాంఛ ఎప్పటికీ నెరవేరుతుందో క్లారిటీ లేదు. ఇటీవల సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన సందర్భంగా బహిరంగ సభ ద్వారా ఎంపీ హరీష్ విజ్ఞప్తి చేశారు. అయితే సీఎం చంద్రబాబు మాత్రం కోనసీమ రైల్వే లైన్ ఎప్పటికీ పూర్తి చేస్తామనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ఈ రైల్వే ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఒక అడుగు ముందుకి మరో అడుగు వెనక్కి అన్నట్టుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో కొన్ని పనులు రాత్రికి రాత్రి పూర్తి కావని సీఎం చంద్రబాబు నిరుత్సాహ ప్రకటన చేశారు. ఒకవైపు ఏపీలో అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇతర పనులు పూర్తి చేసేందుకు నిర్దిష్టమైన సమయాన్ని సీఎం చంద్రబాబు ప్రకటిస్తున్నారు. కోనసీమ రైల్వే ఎప్పుడు పూర్తి చేస్తారో క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో తన ప్రధాన ఎన్నికల హామీ విషయంలో అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్కు తీవ్ర వ్యతిరేకత పొంచి ఉందని టాక్ వినిపిస్తోంది. గతంలో దివంగత లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి ప్రత్యేక చొరవతో కాకినాడ నుంచి నరసాపురం వరకు 1999వ సంవత్సరంలో రైల్వే లైన్ పనులు ప్రారంభమయ్యాయి. అయితే తీవ్రమైన జాప్యం జరుగుతూ గత ఎన్నికల నాటికే 25 సంవత్సరాలుగా కోనసీమ వాసుల కళ నెరవేరలేదు. ఈ క్రమంలో జీఎంసీ బాలయోగి రాజకీయ వారసుడిగా హరీష్ మాథూర్ 2024 ఎన్నికల్లో రెండోసారి అమలాపురం ఎంపీగా పోటీ చేశారు. కూటమి బలంతో పాటు తండ్రి ఆశయాన్ని కుమారుడు నెరవేరుస్తాడు అనే పాజిటివ్ ఒపీనియన్ హరీష్కు కలిసి వచ్చింది. అయితే 2 ఏళ్లు గడుస్తున్న అవాంతరాలు పరిష్కారం కాక కోటిపల్లి నుంచి నరసాపురం రైల్వే లైన్ పూర్తి ఇంకా కలగానే ఉందని జనం చర్చించుకుంటున్నారు. అయితే సుమారు 102 కిలోమీటర్ల పొడవైన కాకినాడ నరసాపురం రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా కాకినాడ కోటిపల్లి వరకు 45 కిలోమీటర్ల మేర ట్రాక్ ఆరంభంలోనే పూర్తయింది. కోటిపల్లి నుంచి నరసాపురం వరకు 57 కిలోమీటర్ల మేర కొత్తగా రైల్వే ట్రాక్ నిర్మాణంతో పాటు గౌతమి, వశిష్ఠ, వైనతేయ నదులపై రైల్వే బ్రిడ్జిలు నిర్మించాల్సి ఉంది. నిర్మాణ వ్యయం దాదాపు 3,000 కోట్లకు చేరుకున్నట్టు అంచనా. ఇప్పటికే గోదావరి నది పాయలపై పిల్లర్స్ మాత్రమే పూర్తయి మొండిగోడర్లా దర్శనమిస్తున్నాయి. అమలాపురం రూరల్ మండలం బట్నబిల్లిలో భూసేకరణపై న్యాయపరమైన చిక్కులు వీడలేదు. భూసేకరణకు రాష్ట్ర వాటాగా నిధుల విడుదలలో జాప్యం జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఏపీలో కూటమి ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకారం అందిస్తున్న కేంద్రం కోనసీమ రైల్వే లైన్ విషయంలో మాత్రం పాజిటివ్గా లేదా అనే సందేహాలు వినిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబు సైతం వేచి చూద్దాం అనే ధోరణితోనే మాట్లాడడంతో అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్ పైనే ఇప్పుడు భారం పడిందనే చర్చ జరుగుతోంది. ఒకవైపు ఎర్రన్నాయుడు రాజకీయ వారసుడిగా కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న రామ్మోహన్ నాయుడు ఉత్తరాంధ్రకు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేసి దూసుకువెడుతున్నారు. దివంగత లోక్సభ స్పీకర్ బాలయోగి రాజకీయ వారసుడిగా అమలాపురం ఎంపీ హరీష్ ఆ స్థాయిలో పనిచేయడం లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు కోనసీమ జిల్లాకు సంబంధించి మంత్రి వాసంశెట్టి సుభాష్ సైతం రైల్వే లైన్ విషయంలో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో ఎంపీ హరీష్ ఒంటరి పోరాటం చేయాల్సిందే అనుకుంటున్నారు. రాజకీయ వారసత్వం నిలబెట్టుకునేందుకు ఎంపీ హరీష్ కేంద్రంతో రైల్వే లైన్ కోసం పోరాడతారా, అవసరమైతే రాజీనామాకు సిద్ధమవుతారా అనేది భవిష్యత్తులో చూడాల్సి ఉంది. ఇది వాల్టిన రిపోర్ట్. కీప్ వాచింగ్ సీ తెలుగు న్యూస్. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడక మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.